ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో అన్నదాతలు సర్వం కోల్పోయారు. అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 30,792 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని ప్రకటించారు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 228 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని విడుదల చేశారు. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. పూర్తిగా బోనకల్లు మండలంలో ఏదైతే మొక్కజొన్న రైతులు నష్టపోయినటువంటి పంటను మన విద్యుల్లో అకాల వర్షానికి మొక్కజొన్న ఏదైతే దశలో పంట మొత్తం కేసీఆర్ నష్టం గురించి మీకు ఏమైనా చెప్పించారు, ఏమైనా హామీ ఇచ్చారు? కేసీఆర్ గారు మీరు ఎన్ని ఎకరాలు వేశారు, ఎంత నష్టం జరిగి ఉంటుంది అని అడిగారు సారు. అయితే మేము 35 ఎకరాలు వేసినాము. 35 ఎకరాల్లో 33 ఎకరాలు వచ్చేసి కౌలు, 2 ఎకరాలు సొంత భూమి అని చెప్పినాము. దానికి దీంట్లో మీరు అసలు ఎంత పెట్టుబడి పెట్టారు ఏంటి అని అడిగారు. అడిగినప్పుడు 30 నుంచి 40 వేలు పెట్టుబడి అవుతుంది సార్, మాకు 20,000 కౌలు అని చెప్పాము. రైతు బంధు కౌలుదారులకి వస్తున్నాయా, ఏమన్నా రైతులు మీకు ఇస్తున్నారా, లేదా రైతు బంధు వచ్చిన దగ్గర నుంచి కౌలు ఏమైనా తగ్గిస్తున్నారా అని అడిగారు. రైతు బంధు అయితే మాకేమి ఇవ్వట్లేదని చెప్పాము. దానివల్ల రైతు బంధు వచ్చిన తర్వాత కౌలు తగ్గించారా అని అడిగారు. మాకు అట్లాంటిది ఏం జరగట్లేదు సార్ అని అంటే, మా దృష్టికి అట్లా తగ్గించడం అనేది వస్తుంది అని చెప్పారు. లేదు సారు, మాకు 35 ఎకరాల్లో కనీసం ఎకరానికి 50-60 వేలు నష్టం జరిగింది. కనీసం ఒక 30 నుంచి 40 వేలు అన్నా మాకు నష్టపరిహారం వచ్చేటట్టు చేయమని కోరుకున్నాం. పోతే సరే మీరు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత చేస్తాం అనేది చెప్పారు. పోతే మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేసారు, ఎంత నష్టం? నేను 35 ఎకరాల్లో పంట వేసాను. నాకు పెట్టుబడి వచ్చేసి దగ్గర 10 నుంచి 12 లక్షలు పెట్టుబడి అవుతుంది. 7 లక్షల రూపాయలు కౌలు కట్టాల్సి వస్తుంది. మొత్తం 17 లక్షల దాకా నాకు నష్టపోయింది. పూర్తిగా సీఎం కేసీఆర్ ఏదైతే బోనకల్ల మండలంలో సంబంధించి ఇప్పుడు 30,000 ఎకరాల్లో ఏదైతే మొక్కజొన్న అయితే రైతులు ఇక్కడ సాగు చేసిన పరిస్థితి అయితే జిల్లాలో చూసుకున్నట్టుంది. కేవలం బోనకల్ల మండలంలో 10,000 ఎకరాల్లో మొక్కజొన్న పూర్తిగా నష్టం వాటింది. అయితే కేసీఆర్ పర్యటనలో భాగంగా బోనకల్లో ఏదైతే నష్టపోయిన రైతులతో కూడా వారితో మాట్లాడి నష్టపరిహారం గురించి కూడా చర్చించారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అది బోనకల్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మొక్కజొన్న రైతులకు నష్టపరిహారంగా నష్టపరిహారాన్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎకరానికి 10,000 పరిహారం కూడా అందిస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా చెబుతుంది. కేంద్రంకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నివేదిక పంపించే పరిస్థితి లేదు. ఇప్పటికే ఎన్నో నివేదికలు పంపించినా కూడా రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదని కేసీఆర్ చెబుతున్న పరిస్థితి. రైతుల్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా నష్టపరిహారం ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. అటువంటి వ్యవసాయ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోము. రైతు ఇబ్బంది పడుతుంటే చూడలేని పరిస్థితి. వాళ్ళకి ఏదైతే నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కూడా ఇప్పుడే స్పాట్లో అందించారు. ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొక్కజొన్న రైతులు నష్టపోయినట్టు మరొకప్పుడు ప్రకటించిన పరిస్థితి అయితే పూర్తిగా అత్యంతం మొక్కజొన్న రైతులకు కూడా ఇక్కడ పర్యటన సీఎం కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. కెమెరామెన్ బాబుతో